హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా కిస్ డే గురించి చెప్పుకుందాం. వ్యాలంటైన్ వీక్లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును కిస్ డే అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వ్యాలంటైన్ వీక్లో ఫిబ్రవరి 13న కిస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుటి వ్యక్తికి వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వ్యాలంటైన్ వీక్లో కిస్ డే ఎలా వచ్చింది, దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వ్యాలంటైన్ వీక్లో వచ్చే కిస్ డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియదు. నిజానికి కిస్ డే అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయటానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్షిప్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. కిస్ డే వ్యాలంటైన్స్ డేని మరింత రొమాంటిక్గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్దం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్ డేని సీక్రెట్గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్తపరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది, వారి సంబంధాన్ని మరింత ముందుకి తీసుకెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయొచ్చని చాలామంది చెప్తుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమలేఖలు ఇచ్చి ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావటంతో భారత్లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ వీక్లో ఫిబ్రవరి 13ను కిస్ డేగా జరుపుకుంటారు. చుమ్మనాల్లో రకరకాలుంటాయి. అదేవిధంగా ఒక్కో రకమైన కిస్కు ఒక్కో అర్థం కూడా ఉంటుంది. ఈరోజు విభిన్న రకాల ముద్దులు, వాటి అర్థాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. చేతిపై ముద్దు. చేతిపై కిస్ చేస్తే మీరు చాలా విలువైన, ప్రత్యేకమైన వారని మీ పార్ట్నర్ భావిస్తున్నారు. అమితంగా ప్రేమించడమే కాకుండా మీతో చాలా వినయంగా ప్రవర్తిస్తున్నారు కూడా. నిజానికి ఈ సంస్కృతి యూరోపియన్ దేశాల్లో ఉద్భవించింది. ఇప్పటిదాకా కిస్ డే గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ రేడియో దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు, సంతోష సమయంలో అదే తోడు, సమాచారానికి అదే చేదోడు, కబుర్లు చెప్పే నెచ్చలి అదే. ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు, కానీ అప్పట్లో రేడియోనే సమస్తం. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతం అయ్యేది, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపూచేది, సాయంత్రం జనరంజకంగా పలకరించేది, రాత్రి మనస్సును ఆహ్లాదపరిచి నిద్రపుచ్చేది. రేడియోతో ఉన్న సౌలభ్యం ఏంటంటే అది మన రోజువారీ పనులను చెడగొట్టేది కాదు,
పాటలో కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు. అందుకే రేడియో అంత పాపులర్ అయింది. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కాబట్టి రేడియో గురించి కాసంత తెలుసుకుందాం. ఇవాల్టికి రేడియోనే వినోద సాధనం. ప్రపంచ జనాభాలో 95% పైగా ప్రజలు రేడియోని వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75% మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారన్నది పచ్చి నిజం. ఎవరండి రేడియోకు క్రేజ్ తగ్గిందన్నది? ఎవరండి రేడియోను పాత చింతకాయ పచ్చడన్నది? రేడియో ఎవర్ గ్రీన్. ఈనాటికి ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప ఈనాటికి ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతుంది. మన దేశంలో 1923 జూన్లో మొదటిసారిగా రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో ఆ తర్వాత ఇంటింటికి చేరింది. ఆ తర్వాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటైంది. ఇది భారత ప్రభుత్వం కిందే పనిచేసేది. 1927 జూలైలో ప్రయోగాత్మకంగా కోల్కతా, ముంబై నగరాల్లో ఈ కంపెనీ ప్రసారాలు చేసింది. 1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి కోల్కతా, ఢిల్లీ, ముంబై, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లిలో మాత్రమే ఆకాశవాణి కేంద్రాలుండేవి. ఇప్పటి వరకు ప్రపంచ రేడియో దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 13వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సరోజినీ నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీదేవి 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. ఈమె 1879వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరానాథ్ చటోపాధ్యాయ, తల్లి శ్రీమతి వరదసుందరి. అఘోరానాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ కళాశాలకి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచి ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు రాయడం జరిగింది. తండ్రి అఘోరానాథ్ చటోపాధ్యాయ 8 భాషల్లో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీక్, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందారు. మీర్జా గులాం అహ్మద్ భారతదేశానికి చెందిన మతపరమైన వ్యక్తి. అహ్మదీయ ముస్లిం సమాజ స్థాపకుడు. అతను 14వ ఇస్లామిక్ శతాబ్దానికి చెందిన ముజద్దీద్, వాగ్దానం చేయబడిన మెస్సియా, చివరి రోజుల్లో ముస్లింలు ఎదురు చూస్తున్న మహదీ అని పేర్కొన్నాడు. నిజానికి జీసస్ శిలువ వేయబడినప్పటి నుంచి బయటపడ్డాడని, కాశ్మీర్ వైపు వలస వెళ్లిన తర్వాత సహజంగా మరణించాడని, అతను యేసు రూపంలో కనిపించాడని ప్రకటించాడు. మీర్జా గులాం అహ్మద్ అపారమైన సాహిత్యాన్ని అందించారు. అతను 90కి పైగా పుస్తకాలు రాశాడు. వాటిలో చాలా వందల పేజీలకు విస్తరించాయి. అతను రాతపూర్వక రచనలు తరచుగా ఉర్దూ, అరబిక్, పర్షియన్ అనే 3 వేర్వేరు భాషల్లో గద్య, కవిత్వం రెండింటినీ కలిగి ఉంటాయి. అయితే ప్రధానంగా ఉర్దూ. మీర్జా గులాం అహ్మద్ ఫిబ్రవరి 13, 1835న ఖాదియాన్లో జన్మించారు. రష్మి దేశాయ్ భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, డాన్సర్. ఆమె 2002లో హిందీ సినిమా కన్యాదాన్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి భోజ్పురి, ఇంగ్లీష్, గుజరాతీ, ఉర్దూ భాష సినిమాల్లో నటించింది.
రష్మి దేశాయ్ 1986 ఫిబ్రవరి 13న అస్సాంలోని నాగాన్ పట్టణంలో శివానీ దేశాయ్గా జన్మించారు. మూలం ప్రకారం ఆమె గుజరాతీ. ఆమెకు గౌరవ్ దేశాయ్ అనే సోదరుడు ఉన్నాడు. దేశాయ్ పుట్టి ముంబైకి వచ్చి పాఠశాల విద్య అండర్ గ్రాడ్యుయేట్ చేసింది. ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి టూర్స్ అండ్ ట్రావెల్స్లో డిప్లొమా డిగ్రీని అభ్యసించారు. 2021లో నివేదా బసు దర్శకత్వం వహించిన తాండూర్ అనే క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్లో తనూజ్ విర్వాణితో కలిసి దేశాయ్ తన వెబ్ సిరీస్లోకి ప్రవేశించింది. వినోద్ మెహ్రా హిందీ చిత్రాల్లో భారతీయ నటుడు. అతను 1971లో పెద్దవాడిగా తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించే ముందు 1950ల మధ్యలో బాల్య నటుడిగా ప్రారంభించాడు. అతను 1970ల నుండి 1990లో 45 సంవత్సరాల వయసులో మరణించే వరకు 100కి పైగా చిత్రాల్లో నటించాడు. అతను నిర్మాత, దర్శకుడు కూడా. ఆయన మరణించిన 3 సంవత్సరాల తర్వాత విడుదలైన గురుదేవ్ చిత్రం. వినోద్ మెహ్రా ఫిబ్రవరి 13, 1945న పంజాబ్లో జన్మించారు. మెహ్రా తన 10 ఏళ్ల వయసులో 1955లో వచ్చిన ఆదిలే జహాంగీర్ చిత్రంలో బాలనటుడిగా అరంగేట్రం చేశాడు. అతను రాగిణి, బేవకూఫ్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలను పోషించడం కొనసాగించాడు. కిషోర్ కుమార్ పోషించిన పాత్ర యొక్క చిన్న పాత్రను పోషించాడు. శరత్ కపూర్ ఒక భారతీయ నటుడు. అతను హిందీ, బెంగాలీ సినిమాలు, టెలివిజన్లో పనిచేస్తున్నాడు. 1994లో మేరా ప్యార్ భారత్లో అరంగేట్రం చేసిన కపూర్ తన కెరీర్లో జై హో, తమన్నా, లక్ష్యం, జోష్తో సహా అనేక సినిమాల్లో నటించాడు. అతను లక్ష్మణ రేఖ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. అతను పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పంజాబీ కుటుంబంలో పేషావర్లో ఆర్కిటెక్ట్ తండ్రికి ఫిబ్రవరి 13, 1976న జన్మించాడు. పాఠశాల, కళాశాల రోజుల్లో థియేటర్తో పాటు క్రికెట్ వంటి క్రీడల్లో పోటీ పడ్డాడు. స్నూకర్, స్విమ్మింగ్ సెయింట్ జేవియర్స్ కాలేజ్లో చదివాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.